నేను నీ స్వాగతం గురించి రాలేదు రుదర్ఫర్డ్, స్వాగతం కోసం వచ్చాను. స్వాతంత్ర్యం ఏమిటి? నువ్వు ఈ మన ప్రజలకెట్టిన స్వాతంత్ర్యం? ప్రతి పనికి పనుల పేరుతో వేల రక్త మాంసాన్ని పీల్చడమేనా నువ్వు ఈ మన ప్రజలకెట్టిన స్వాతంత్ర్యం? ఒకనాటికి నీ చక్రవర్తి దయదలిస్తే స్వరాజ్యం ఇస్తాడా? ఎవరి దేశానికి వచ్చి ఎవరికి స్వరాజ్యం ఇస్తారు? స్వరాజ్యం చూస్తే పుట్టుకునే భిక్ష కాదు, భక్త మాంసాలు ధారపోసి పోరాడి సాధించుకోవలసిన ఒక పరవురా. నేను కోరుకునేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు, అక్కడున్న ఉన్న మనిషి కూడా హాయిగా స్వచ్ఛ వాయువులను పీల్చగలిగే స్వరాజ్యం. ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకు తిరగలడు, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు తొలగట్టరు, ఏది దేశాత్మకమైన సంఘానికి అతీతమో అలాంటి సంఘాన్ని స్వరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను. కానీ దాన్ని మీ చట్టం సాధించనివ్వదు. బ్రిటిష్ సామ్రాజ్యం ఎత్తిన గొడ్డల మూటలు పెట్టుకుని కొత్త కంపెనీతో ఊరూరా తిరుగుతున్నప్పుడు ఎక్కడిని రాని బ్రిటిష్ సామ్రాజ్యం గిడ్డంగులు పట్టుకోవడానికి ఇంత చోటుతారని మా చంద్రగిరి రాజుల దగ్గర జోలపట్టి మోతలిగినప్పుడు ఎక్కడింది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? బాధిసాలుగా వంగి సలాములు పట్టినప్పుడు ఎక్కడుంది పార్టీ బ్రిటిష్ సామ్రాజ్యం? ఆవేశపడుతున్నానా? ఎండకు ఎండుతూ వానలు కలుస్తూ ప్రేమవళ్ళు కష్టపడ్డా ఒక్క పూట అన్నానికి కూడా నోచుకొని మీరు బాధ్యులు నా పనులు చాలని బట్టలతో ఒంటిని కప్పుకోలేక సిగ్గుతో అవమాన భారంతో తిరిగే నా చెల్లెళ్ళు తల్లి పాలు లేక కనీసం తాగడానికి తల్లి లేక ఏటి సమస్యలు పడిపోయి పసిబిడ్డలు వాళ్ళని చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చెయ్యగా నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రోజు. ఆ కన్నీటి ప్రవాహాల్లో కలిగిన ఈ గుండె కలలు తప్పి నీ పాలనపై పడబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల కల్లారకు వదలుప నీ అధికారం అంతమయ్యేంత వరకు, నీ అతనితో ప్రాంతీయ గడ్డకు వెళ్ళి పారిపోయేంత వరకు ఈ నిపుణులే, ఈ రక్తమవుతాలే, ఈ జీవనంలో పోరాటాలే. అక్కడ కాదురా, ఇక్కడ కాదు తెలుసా? నేను కన్ని చనిపోయినంత మాత్రాన ఈ దిన ప్రవర్ధానమయ్యే స్వాతంత్ర్య పోరాటం మాగదురా. నేను కన్ని చనిపోయినంత మాత్రాన ఈ దిన ప్రవర్ధానమయ్యే స్వాతంత్ర్య పోరాటం మాగదురా. ఒక్క సీతారామరాజు చనిపోతే వేలాది లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వీరుడై విప్లవకారులై మిమ్మల్ని మీ అభయస్తమించని మీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని ప్రకటిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేది, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. ఈ మట్టిలో మట్టినై, ఈ నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసులో భావాన్నై, హృదయాన్ని జ్వాలనై, నా జాతి గెలుపు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తారు. స్వతంత్ర భారత జయకేతనంగా గెలుస్తారు. నా ప్రజల స్వతంత్ర భారత జయకేతనంగా గెలుస్తారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
అందరికీ నమస్కారం సార్. కృష్ణ గారి మీద అభిమానంతో ఈ ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చింది. ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు సీతారామరాజు సినిమా మనం ఇంకో 2 జన్మలు 3 జన్మలు ఇచ్చినా అది తీరని ఎవరికి సాధ్యం కానీ అది అటువంటి ఆ మూవీ మనం ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఇంకా ఏదో చూడాలి, ఏదో చేయాలి అనే భావన కలుగుతున్నది. అదొక యజ్ఞంగా ఆ సినిమా ఆయన పూర్తి చేయడం జరుగుతుంది. మా చిన్నప్పటి నుంచి కూడా ఆ సినిమా అంటే ఒక ప్రత్యేక అభిమానం. ఇవాళ ఈ ప్రదర్శన నేను చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కల్చరల్ అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మా మీద అభిమానంతో మన ఎమ్మెల్యే నజీర్ సార్ కూడా వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన రాయపాటి శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రేక్షక దేవులందరికీ, కళాకారులకు, కళా పోషకులందరికీ కూడా మరొక్కసారి నా సరస్సు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్ మధురాన ట్రస్ట్ మేనేజర్ ట్రస్ట్ గారు రంగనాథ రాజా గారు ప్రతి రోజు కూడా 2000 మందికి భోజనం ఉచితంగా పెడుతున్నారు. అది తెలియజేయడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ.